ఇంకొక డబ్బా ఉంది. డబ్బాలు మారుతున్నాయి కానీ ఈ లోపల సీసా తీసి మళ్ళీ ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు, ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు, ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు. అవి మారటంలే, దాంట్లో ఉన్న వాసన అదే ఉంటుంది. అట్లా నీ సూక్ష్మ శరీరాన్ని కోతి శరీరంలో పెట్టావు, కుక్క శరీరంలో. డబ్బాలు మారుతున్నాయి కానీ ఈ లోపల సీసా తీసి మళ్ళీ ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు, ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు, ఇంకో ఫ్లాస్క్లో పెట్టావు. అవి మారటంలే, దాంట్లో ఉన్న వాసన అదే ఉంటుంది. అట్లా నీ సూక్ష్మ శరీరాన్ని కోతి శరీరంలో పెట్టావు, కుక్క శరీరంలో, కోతి శరీరంలో పెట్టావు, కుక్క శరీరంలో పెట్టావు, పంది శరీరంలో పెట్టావు, రకరకాల శరీరాల్లో పెట్టావు. అవన్నీ తీసుకొచ్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు మనిషి శరీరంలో పెట్టుకున్నావు. ఇప్పుడు మనిషి బుద్ధులు కావు నావి. మనిషి బుద్ధులు కూడా ఉంటాయి కానీ అవి కూడా ఉంటాయి. చూడండి, చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళని మీరు ఎత్తుకొని చూడండి, వాడు ఇట్లా కొరుకుతాడు. ఎందుకు కొరుకుతున్నాడు వాడు? నేను మనిషిని కదా, నన్నెందుకు తినాలనిపిస్తోంది వాడికి. కొరుకుతాడా కొరకడా చెప్పండి మీరు? ఒక్కొక్కడు వాడు ఎప్పుడో పోటీ. అందరూ అని మనం గమనించడం కోసం చూసుకోమంటున్నాను. ఒక్కొక్కరికి ఏదైనా ఒక విషయం తెలుస్తుంది, ఒక రహస్యం, అతి రహస్యం చెప్తాడు. రహస్యం అని చెప్తే తప్పనిసరిగా ఒకడికన్నా చెప్పి తీరుతాడు. కృష్ణుడు అర్జునుడితో చెప్తూ, అర్జున ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చాలా రహస్యమైన శాస్త్రం చెప్తున్నా అర్జున నీకు అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటి? అందరికీ చెప్పేసేయ. రహస్యమైన విషయం చెప్తున్నాను అంటే అందరికీ చెప్పేసి, ఇది ఎంత బయటికి రహస్యమైన విషయమే చాలా తొందరగా బయటికి పోతుంది. మామూలు క్యాజువల్గా చెప్పామనుకో వాళ్ళు ఎవ్వరు ఏమనుకోరు. ఎప్పుడు చెప్పవాకు అని చెప్పామనుకో, కాషన్ ఇస్తున్నావు అంటే ఉద్దేశం ఇది ఖచ్చితంగా పడికి చెప్పాలి. చెప్తాడు రహస్యం. వినపడుతుంది అవునమ్మా. బంగారం గాజుని కనిపిస్తోంది. బంగారం ఏమీ కాలే, బంగారం బంగారంగానే ఉంది కదా. గాజు అయింది అని నీకు అనిపిస్తోందే కానీ నిజంగా ఇది గాజు కాలే, బంగారంగానే ఉంది. అంటే బంగారంలో ఒరిపిడి వేస్తే ఏ కంటెంట్స్ ఉంటాయో సేమ్ ఈ గాజు ఒరిపిడి వేస్తే అదే ఉండే మార్పు ఉందా? గాజు అయినప్పుడు మార్పు చెందడం, పరిణామం చెందడం. తీసుకెళ్తే గాజు లెక్క చూడండి, బంగారు లెక్క చూస్తాం. మనం గాజు లెక్క చూస్తాం. ఇప్పుడు ఇది గాజు అయింది అని నువ్వు దీని ఉపయోగాన్ని గాజు చేసుకొని చేతికి వేసుకున్నావు కానీ ఇదే గురుసు చేశాను అనుకో బిళ్ళ వేసుకుంటా, అప్పుడు అది బంగారంగానే ఉంది. అది మారలేదు. మారితే మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళకూడదు. ఇది మొదటి స్థితికి వెళుతుంది. ఒక బంగారం ఉంది, బంగారం ఏదైనా అవ్వగలదు. ఏదైనా అవ్వగలదు అంటే నా దగ్గర ముద్ద బంగారం ఉంది, గాజులు అవ్వచ్చు, గొలుసు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అంటే బంగారంగానే ఉంది, ఏం కాలే. అయిందని నాకు కనపడుతుంది కానీ నిజంగా ఏం కాలే, బంగారంగానే ఉంది. ఇప్పుడు నువ్వు మనిషి అయినావు అని అంటున్నావు, నువ్వు మనిషిని కాలేదు అంటున్నావు. ఇప్పుడు బంగారం గాజుగా ఎట్లా కాలేదో పరమాత్మ ఈ జన్మలుగా అట్లా వెళ్ళలేదంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు కూడా పరమాత్మగానే ఉన్నావు. అర్థమైందా? నువ్వు మనిషివే కాదు అసలు. నువ్వు కుక్కవు కాదు, నువ్వు కోతివి కావు, నువ్వు పందివి కావు. బంగారం గాజు అయినట్లు, బంగారం గొలుసు అయినట్లు అయిందా అంటే అవ్వలేదు, బంగారంగానే ఉంది. అట్లా నువ్వు నేను జీవుణ్ణి అయినానా, నాకు దేహం ధరించానా అంటే ధరించినట్లుగా నాకు కనపడుతున్నావు కానీ నువ్వు నిజంగా పరమాత్మగానే ఉన్నావు. అర్థం కాదా? ఇది గుహ్యం, ఇది రహస్యం అన్నారు అర్జున. ఇది చాలా రహస్యమైన శాస్త్రం.
అందుకని నేను చెప్తున్నాను అన్నాడు. ఈ రహస్యమైన శాస్త్రం ద్వారానే నీకు పరమాత్మ తత్వం అర్థం కావాలి. అంటే కైవల్యం కావాలనుకుంటే, కైవల్యం అంటే ఏమిటి? అది కూడా ఒక ప్లేసా, ఒక చోట, స్వర్గాది సుఖాల్లాగా ఒక చోట కాదు. ఒక చోటు అయ్యేటట్లయితే ఆముష్మికం అయ్యేది. ఆముష్మికం అంటే ఏమిటి? ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను పొందేటువంటి సుఖం. ఐహికము అంటే ఇక్కడే నేను పొందుతున్నటువంటి సుఖం. ఇది అలాంటిది కాదు. అంటే కైవల్యం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది ఒక ప్లేస్ కాదు. నువ్వు ఈ పుణ్యం చేస్తే నిన్ను అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అనడానికి వీల్లేదు. టెంపరీ కాదు, టెంపరీ కాదు, అసలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు. నిన్ను ఇక్కడే ఉంచి నువ్వు పరమాత్మని నిరూపిస్తుంది. రాజుని బంగారంగా మార్చడానికి దీన్ని ఆంజనేయులు ఇంకొక షాప్కు తీసుకోకర్లేదు. ఇక్కడే దీన్ని బంగారం అని నిరూపించగలడు. మా షాప్కి వస్తే దీన్ని బంగారం అని నేను చెప్తానమ్మా అని చెప్పక్కర్లేదు. ఎందుకని? అతనికి బంగారం క్వాలిటీ తెలుసు. బంగారం అంటే ఇలా ఉండాలి, దాని లక్షణాలు ఇవి అని తెలిసిన వాడు. మరి తెలియని నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, వాడు ఇతడి గాజును కూడా బంగారమే అనుకుంటాడు. ఇంటి నగలన్నీ బంగారం నగలు అంటాడు. నిజంగా ఇది బంగారం అని నిరూపించడానికి నాకు కొన్ని లక్షణాలు తెలియాలి. ఏమిటి తెలియాలి? బంగారం నైట్రిక్ యాసిడ్లో ఏమీ మార్పు చెందదు. యాసిడ్లో పోస్తే కూడా యాసిడ్ టెస్ట్కి నిలబడాలి. అది కదా బంగారం, లేకపోతే బంగారం కాదు. అట్లా నిలబడాలి. అది నిలబడాలి. దీన్ని బంగారంగా నిరూపించడానికి అతను ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇట్లా చేతిలో ఒకసారి చూసి దీని మెరుగు చూస్తాడు, దీని వెయిట్ చూస్తాడు, వెంటనే దీంట్లో అమ్మ ఇంత కాపర్ కలిసింది అని చెప్పేస్తాడు. ఎందుకని? దాంట్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లేనివాడు చెప్పలేదు. అట్లా నువ్వు గురువు దగ్గరికి వెళితే నీవే కనపడుతున్నప్పటికీ నువ్వు గాజు, వాడికి బంగారం లక్షణాలు తెలుసు. నువ్వు గాజుగా మారి కనపడుతున్నప్పటికీ వాడు దాని బంగారం కనుక్కోవాళ్ళు. ఇంత కాకుండా అంటే కర్మ గుణము నీకు ఇన్ని కలిసినాయిరా, ఇవి కలిసిన ఇట్లున్నావు, ఈ రెండు తీసేస్తే నువ్వు బంగారం అని వేయలేదా అని వాడు చెప్పగలడు. వాడు నీ చేతి కాసే బంగారం అంటాడా? ఎందుకని? బంగారు లక్షణం తెలిసిన వాడు ఎవడు వేసుకున్నా బంగారాన్ని గుర్తించగలిగినట్టు నువ్వు ఏ దేహం ధరించినా, అందుకని చీమలో బ్రహ్మలో అన్నిట్లో కూడా పరమాత్మ దర్శనం చేయగలిగినటువంటి వాడు వాడు. అటువంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాడు నాకేం చేస్తాడు? వాడు ఏం చెయ్యడు, నిన్ను నిలబెడతాడు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పరిగెత్తుతున్నావు. నువ్వు రోజు పరిగెత్తి నిజంగానే మా గురువు గారు మాకు ఈ పాఠం చెప్పే రోజుల్లో, అమ్మ నువ్వు ఊరికే ఏం చేయొద్దు, మేడం మీద కూర్చో అన్నాను. సరే కూర్చుండేది. మా ఇంట్లో పెద్ద మార్కెట్ దగ్గర ఆ ఉడిపి హోటల్ దగ్గర నుంచి మనుషులు పోతూ ఉండేవాళ్ళు రోడ్డు మీద. సైకిల్ వాడికి స్పీడే, రిక్షా వాడికి స్పీడే, ఆటో వాడికి స్పీడే, బైక్ వాడికి స్పీడే. రోడ్డు మీద జనాలు బాగా పరిగెత్తిపోతున్నారు. నేనేమో కూర్చొని చూస్తూ ఉన్నా. ఎందుకు పోతున్నారు వీళ్ళందరూ? ఎక్కడికి పోతున్నారు? వీళ్ళందరూ జీవితాన్ని ఎండ్ చేసుకుంటా పరిగెత్తి చివరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ చివరి స్థితికి చేరడానికి వెళుతున్నారు. చివరి స్థితికి వెళ్ళాక ఏం చేస్తారు? మళ్ళీ మొదలుగానే వస్తారు. జైంట్ వీలు సర్కస్ లో ఏం చేస్తోంది? ఇది కిందికి వచ్చింది, అది పైకి పోయింది. ఈ కిందికి వచ్చింది కాసేపు ఏం చేస్తోంది? మళ్ళీ పైకి పోతోంది, మళ్ళీ కిందికి వస్తోంది. నేను మాత్రం నుంచొని చూస్తూ ఉన్నా. ఈ కిందికి పైకి ఎక్కేవాడికి పైకి ఎక్కుతుండేటప్పుడు భయము, కిందికి ఎక్కి దిగుతున్నప్పుడు ఆనందం కూడా. వాడికి ఏదో గాబరా ఉంటుంది. మనకు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫ్లైట్ దిగేటప్పుడు చెవుల్లో ఎట్లుంటుంది?
పైన ఎక్కిన తర్వాత ఏముండదు, కింద ఉండదు, పైన ఉండదు. అవునా కాదా? అట్లాగే ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ గాబరాలు పడుతున్నారు. మా ఉడిపి వాళ్ళ దగ్గర పరిగెత్తిపోయే వాళ్ళందరూ కూడా వీళ్ళే. కూర్చొని చూస్తున్నా నేను, ఏ గాబరా పట్టండి, సాక్షిగా ఉంటున్నాను నేను. వీళ్ళంతా పరిగెత్తిపోతున్నారు. దేనికోసం పరిగెత్తుతున్నారు? ఈ దేహం అయిపోగొట్టుకోవడం కోసం పరిగెత్తుతున్నారు. ఎందుకు వాళ్ళకంత తొందర? వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకున్నారు, అది గబగబా అనుభవించేస్తే. పళ్ళెల్లో భోజనం పెట్టుకున్నాడు ఎవడో ఒకడు, కూర పప్పు అన్నీ వడ్డించుకున్నాడు. ఈ వడ్డించుకున్న పదార్థాలు వీడివే కదా, ఇంకెవడో ఎత్తుకుపోడు కదా. అవునా కాదా చెప్పండి? పళ్ళెల్లో పెట్టుకున్నది మనమేనా? వాడు గిన్నెలో ఉంటే అది ఇంకెవడన్నా వేసేసుకుంటాడేమో, నేను మింగాలి అనుకోవాలి. నా కంచంలోకి వచ్చినవి నావే కదా. నేను కాస్త మెల్లగా పళ్ళతో నవిలి, ఎందుకంటే పొట్టలో అరిగించేవేమీ లేవు కదా. నేను తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి నా పొట్టలో ఏ మెషినరీ లేదు. ఇక్కడే నేను అరిగించుకోవాలి. కాస్త నవిలి ఇది మింగితే నన్నేమో కొట్టవు. కానీ నాకేమిటి కావరా? గబగబ గబగబ తినేయాలి, తొందరగా తినేయాలి. అలా తొందరగా కర్మను అనుభవించాలని జీవుడికి మా ఉపలాట. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏమిట్రా నేను చేసిన పని? ఇంత తొందరపడి నేనేం చేశాను? ఈ సంగతి మా గురుదేవుడు మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే, చిన్న పిల్లల్ని, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లల్ని మీరు గమనించండి అని. మా గురువుగారు మమ్మల్ని ఎప్పుడు ఇలా గమనించండి అనే చెప్పేవారు. అస్సలు మమ్మల్ని పాఠం చెప్పి మీలాగా ఇక్కడ కూర్చోబెట్టి ఇలా చెప్పేవారు కాదు. మీరు గమనించండి, మీరే నాకు వచ్చి చెప్పండి. మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు, సాధారణ 5, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ ఏజ్ పిల్లలు అమ్మ ఇంట్లో లేకుండా పోయేటప్పటికి అక్కడ ఉన్న ఒక టవల్ అయినా సరే అమ్మలాగా పైకేసుకుంటారు. ఎవ్వరు చెప్పరే వాళ్ళకి. వాడికి ఎందుకు అనిపించింది? వాడు తొందరగా అమ్మ అయిపోవాలి, అంటే పెద్దవాడిని అయిపోవాలి తొందరగా, నేను నాన్నని అయిపోవాలి, నేను అమ్మని అయిపోవాలి అని వాడు అనుకుంటున్నాడు. అయిపోయి ఏం చేస్తావురా అంటే ప్రతి వాడికి తొందరగా ఫ్యూచర్ కావాలి. ఎందుకంత తొందరపడుతున్నాడు? ఇది అయిపోతే ఇంకోటి అనుభవించవచ్చు కదా. ఈ కంచంలో అది మింగేస్తే ఇంకో కంచం పెట్టుకోవచ్చు కదా. ఇంకోటి పెట్టుకొని ఏం చేస్తారు? మా గురుదేవులు మాకు ఇది కూడా చెప్పేవారు. భర్తని కూర్చోబెట్టి భార్య ప్రేమగా వడ్డిస్తుంది. ఇంకా కాస్త తినమని, ఇంకా కాస్త తినమని, ఇంకో ముద్ద పెట్టుకోండి, పాపం చాలా వీక్ అయిపోతున్నారు మీరు, ఇంకా కొంచెం తినండి అంటుంది. ఇంకా కొంచెం తినండి అని పెడుతున్నప్పుడు ఆ భార్య వాడు తెచ్చుకున్న పదార్థంలోనే పెడుతోందని దానికి తెలియదు. వాడు తెచ్చుకున్నాడు ఇంత ఆహారం తినాలి. ఇదేం చేస్తోంది? ఇవాళ పెట్టిన తిండి కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పెడుతున్నాడు. అంటే వాడు తెచ్చుకున్న ఆహారం తొందరగా అయిపోతుంది కదా. తొందరగా అయిపోతే వాడు ఏమైపోవాలి? అంటే ప్రేమగా పెడుతున్నాను అని అనుకుంటోంది ఇది, వాడిని తొందరగా పంపించడానికి పెడుతోంది. ఆలోచన ఏమంటాడు? అంతే కదా. తెచ్చుకున్న ఆహారం అయిపోతే, నేను తెచ్చుకున్న ఆహారం, నేను తెచ్చుకున్న మందులు, నేను తెచ్చుకున్న గాలి, నేను తెచ్చుకున్న నీళ్లు అన్నీ అయిపోయినాయి అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకని? నా కర్మ అయిపోయింది. దీపారాధన ఒత్తిలో నూనె పోస్తే నూనె అయిపోతే ఒత్తి ఉన్నా దీపం వెలగకూడదు. ఒత్తి ఉంటుంది చూడండి, దీపం వెలిగించాక నూనె అయిపోయి ఉంటుంది. దీపం ఎందుకు కొండెక్కింది? నూనె అయిపోయింది, ఒత్తి ఉంది. అట్లా మనిషి చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు? కర్మ అయిపోయింది. కర్మ అంటే ఏమిటి? అనుభవించడానికి తెచ్చుకున్న ఒక పదార్థం. ఎవరు అనుభవిస్తున్నారు? ఇంకా దాన్ని గురుదేవుడు ఎలా చెప్పేవారంటే,
పిండి గిర్నీలో గోధుమలో జొన్నలో మనం తీసుకెళ్ళి ఆడించుకొస్తున్నాం. వాడు స్టార్ట్ చేస్తాడు, దాంట్లో గింజలు పోసి వాడు స్టార్ట్ చేస్తాడు. ఆ డొక్కులో దాని ఏదో పెద్దగా ఇట్లా ఉంటుంది కదా, దాంట్లో కదా వాడు గోధుమలో బియ్యము పోసాడు. వాడు చూస్తూ ఉంటాడు. ఈ బియ్యము గోధుమలో ఇన్ని అయిపోయినాయి అనుకో, ఇంకా ఆఖరికి వచ్చిందనుకో, వీడు ఆ మిషన్ అట్లాగే ఆడుతూ ఉండని అంటాడా? ఏం చేస్తాడు? స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే గింజలు అయిపోగానే కరెంట్ ఇంకా దానికి అక్కర్లేదు. అదే చావు. చావు అంటే ఇంకేదో కాదు. వాళ్ళని ఆపమని ఎవడు చెప్పాడు? ఏమి ఇంకాసేపు అది ఆడితే వీడికి ఏమిటి నష్టం? మిషన్ ఇంకా ఆడకూడదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ లేదా అక్కడ? కరెంట్ ఉంది, మిషన్ ఉంది, కరెంటు ఉంది. చచ్చిపోయిన నా శరీరాన్ని మీరు కనుక అనాటమీ చేసి చూస్తే శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి, ఏమీ పోలేదు. మరి నేను ఎందుకు చచ్చిపోయినాను? చచ్చిపోయిన వాడి నోట్లో చివరికి ఇన్ని పాలు తులసి నీళ్ళు గంగో కాశీ గంగో పోస్తారు. మరి ప్రాణం పోయింది. పోయిన తర్వాత అంటే ప్రాణం పోయింది, వీళ్ళు పోస్తూనే ఉన్నారు. గొంతులో లోపలికి పోసారు, ఆ కన్నంలోంచి లోపలికి దిగలే, ప్రాణం పోయే వరకు దిగినాయి. ఇప్పుడు చచ్చాను నేను. చచ్చిన తర్వాత ఈ శవాన్ని ఇట్లా ఎత్తేటప్పుడు ఆ నీళ్ళన్నీ ఇట్లా బయటకు వస్తాయి. నీళ్ళు పాలు ఆఖరిలో నేనేం పోసాను అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పటిదాకా ఇక్కడ ఒక ట్రాక్ ఖాళీ కన్నం ఉంది కదా, అవన్నీ లోపలికి పోయాయి కదా, ఇవి ఎందుకు పోలేదు? అంతవరకే వాడు తాగాలి. ఈ మిగిలినవి పోసిన ఆ శరీరంలో లోపలికి పోవడానికి వీల్లేదు, లోపలికి పోవడానికి వీల్లేదు, అవి అడగడానికి వీల్లేదు. అంటే అక్కడ ఏమై ఉంటుంది? ఆకాశం అనే భాగం ముందు పోయింది. చచ్చిన వాడిలో ఏం పోయింది అంటే, ఏదైతే ప్రసరణ జరుగుతూ ఉందో, గాలి వెళ్ళేది వచ్చేది ఏదో ఉంది కదా నాకు. అంటే ఏం గొట్టం లేకుండానే మరి గాలి లోపలికి పోకుండానే ఎలా బయటకు వస్తుంది? గాలి లోపలికి పోతుంది, బయటికి వస్తుంది. ఈ గాలి లోపలికి పోయి బయటికి రావడం అనేటువంటి లంగ్స్ పనిచేయటం వల్ల నా గుండె కొట్టుకుంటోంది, అదే నా నాడి కొట్టుకుంటోంది. లేకపోతే అంటే వాడు గాలి పీలుస్తూనే ఉన్నాడండి, వాడు చచ్చిపోయినాడు అంటే, గాలి పీలుస్తూనే ఉన్నాడంటే వాడు చచ్చిపోడు, వాడు బతికున్నాడు. గాలి తీసుకుంటున్నంత సేపు వాడు బతికున్నాడు. ఇవన్నీ పనిచేస్తున్నాయి, వాడు చావలేదు. మరి ఏం జరుగుతోంది అంటే, వాడి కర్మ అయిపోయే వరకు గాలిలో కూడా వాడు ఇంత పీల్చుకోవాలి, నీళ్లలో కూడా ఇంత తాగాలి. వాడి మందులు మిగిలినాయి. ఆఖరిలో డాక్టర్ గారు చెప్తారు, ఏమండి ఇది 4,000 5,000 అవుతుంది ఇంజక్షను, ఈ ఇంజక్షన్ ఇస్తే వీళ్ళు బతకచ్చు, పోతే కూడా పోవచ్చు, గ్యారంటీ లేదు, బట్ ఇంజక్షన్ అయితే ఇస్తాను మీరు తెచ్చుకుంటే. పాపం వాడు అప్పో సొప్పో చేసి ఆ 5-6 వేలు పెట్టి ఆ ఇంజక్షన్ కొనుక్కొస్తాడు. ఆ ఇంజక్షన్ ఎక్కించిన తర్వాత వీళ్ళు వస్తారు. అది కూడా తీసుకునేది అంటే వాడు 6,000 బాకీ వాడు తీసుకోవద్దా? వాడి కర్మ వాడికి అయిపోవచ్చు. ఒకడు ఇప్పుడు ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వాలంటే వీడికి ఆపరేషన్ అయింది, ఇప్పుడు ఒక బాటిల్ రక్తం కావాలి, వీడికి బ్లడ్ ఇక్కడ లేదు, మా బ్లడ్ బ్యాంక్లో లేదు, మీరు ఎక్కడి నుంచైనా కొనుక్కొచ్చుకోవాలి, మీ ఇష్టం తీసుకురండి ఎక్కిస్తానంటాడు. వాడు పాపం ఎవడో వాడు అన్నో తమ్ముడో ఎవడో వాడు బ్లడ్ ఇస్తాడు. ఆ బ్లడ్ వాడు బాగా తీసేసుకొని వీడికి ఎక్కిచ్చేస్తాడు. బ్లడ్ తీసుకున్నాక వాడు వస్తాడు. ఇవన్నీ తెలుసుకోవడానికి మమ్మల్ని ఉస్మానియాకి గాంధీకి వెళ్ళమని వాడు గురుగారు. ఊరికే పాఠం చెప్పి మీరు తెలుసుకోండి కాదు. ఆ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ మా వాళ్ళు నాయన వస్తారు, మీ ఇంటెన్సివ్ కేర్లో కాసేపు మా వాళ్ళు ఉంటారు. ఆ ఉస్మానియా కూడా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, రమ్మండి గురుగారు అనేవాళ్ళు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెంట పెట్టుకుపోయి మమ్మల్ని ఇవన్నీ మాకు చూపించేవాళ్ళు. సావబోయేవాడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అడగమనేవాళ్ళు, నాయనా నీకు ఏం కావాలి, నీకు లాటరీ టికెట్లలో డబ్బులు వస్తాయి ఏమో చెప్తారు వీళ్ళంతా.
నాకేముంది, ప్రాణం కావాలి, నా సొమ్ములన్నీ ఇచ్చేస్తా, నన్ను బతికించండి. ఆఖరి వాడి కోరిక ఏమిటి అంటే వాడికి బతకాలి. మరి అన్నిటికంటే ఏది విలువైంది? ప్రాణమే విలువైంది. వాళ్ళకి తెలుసుకోవటం అంటే వాళ్ళ ఎవరికి ప్రాణమే విలువైంది.